హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ ఉంది. ఎస్ఎండ్హెచ్ డిపార్ట్మెంట్ విభాగానికి ఇచ్చేవాడు. అంటే ఇంతకుముందు మనం ఎస్ఎండ్హెచ్కి సంబంధించి బీటెక్ విద్యార్థుల కోసం ఉన్నారు. ఈ కాలేజీలో ప్రత్యేకంగా ఎస్ఎండ్హెచ్ ఒకరు, అలాగే డిప్లొమా కోర్సులకు సంబంధించిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆంజనేయులు గారు హెచ్ఓడి ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్. ఆంజనేయులు గారు, ఇప్పుడు మీరు హిందూ కాలేజ్ ఫార్మసీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? మీ విభాగం యొక్క ప్రత్యేకత? నా పేరు నాగాంజనేయులు. నేను 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానికల్ ఇంజనీర్ని. నేను ఇక్కడ ఎస్ఎండ్హెచ్ డిప్లొమా సెక్షన్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. గత 4 years నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ పాయింట్లో. ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ఎస్ఎండ్హెచ్కి డిప్లొమా ఒకటి ఉంది, ఎస్ఎండ్హెచ్ బీటెక్ ఉంది. జనరల్ గా మనకి వేరే కాలేజ్లో అయితే మిక్స్డ్ గా ఇక్కడ కూడా మాకు మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ డిప్లొమాలో కూడా సేమ్ లైక్ బీటెక్, కానీ ఇప్పుడు సపరేట్ గా హ్యాండిల్ చేస్తాము. పిల్లల్ని బాగా ఫోకస్ చేయడానికి, బాగా చదివించుకోవడానికి, ఫ్యాకల్టీ కూడా బర్డెన్ గా ఉండకుండా 1-to-1 పిల్లల్ని చూసుకునేదానికి, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి, పేరెంట్స్ ఏ విధంగా ఏ పాయింట్ తో జాయిన్ చేశారు, క్లాసులు అలా జరపడం కోసం, ల్యాబ్లు జరపడం కోసం సపరేట్ గా 2 విభాగాలుగా చేసామండి. ఈ ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ డిప్లొమా హెచ్ఓడిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పిల్లలందరూ స్కూల్ నుంచి వస్తారు, స్కూల్ పాయింట్ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ అనే పాయింట్ లోకి వస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్లో చదువుకున్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, టెక్నికల్ పాలిటెక్నికల్ అంటాం డిప్లొమాని. అంటే టెక్నికల్ కి మొదటి మెట్టు అంటే ఏం తేడా ఉంది, స్కూల్లో ఏం చదువుకున్నానో ఇక్కడ ఏముంది తేడా ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళకి తెలియజేసేటట్టుగా బోధన అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళకి ల్యాబొరేటరీస్ కూడా ఉంటాయండి. స్కూల్లో ల్యాబొరేటరీస్ ఉండవు. వాళ్ళు చదువుకున్న ఫిజిక్స్, గ్రావిటీ అంటే ఏంటి, న్యూటన్స్ ఏం చేశాడు, ఎందుకు ఏం కనుక్కున్నాడు, అది ఎలా పనిచేస్తుంది, ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, ఫ్యాన్ లో మోటార్ ఏముంటుంది, లైట్ ఎలా వెలుగుతుంది, లైట్ లో ఏం పనిచేస్తుంది, కెమిస్ట్రీ ఏముంది, బల్బ్ లో ఏముంది, ఫోటాన్స్ అంటే ఏంటి, దాని లోపల ఏం గ్యాస్ ఉంటుంది, ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి అనేది బేసిక్ ఫండమెంటల్స్ రూపంలో వాళ్ళకి నీట్ గా క్లియర్ గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అంతేకాదు పిల్లల్లో కూడా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఏదైనా బేస్ చేసుకుని వాళ్ళకి ప్రాజెక్ట్ చేసేటైతే వాళ్ళు మేము సైన్స్ ఎగ్జిబిషన్ పెడతాం ఎవ్రీ ఇయర్. సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. అలా నా స్టూడెంట్స్ లో కూడా కొందరు ల్యాప్టాప్ కి రీఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్ ఒక డెవలప్ చేశాడు. అది చాలా హ్యాపీగా దీన్ని మాకు మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ విషయంలో మేము పిల్లల్ని ఫుల్ సాటిస్ఫై చేయడం కోసం 2 డిపార్ట్మెంట్స్ గా పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్ గా రన్ చేస్తున్నాం సార్. సార్, ఇప్పుడు డిప్లొమాకి బీటెక్ ఈ రెండింటికి అంటే అనుబంధం ఉంటుంది సార్. ఈ డిప్లొమా అనేది ఏమనుకోవచ్చు అంటే మొదటి మెట్ ఆఫ్ టెక్నికల్ అని చెప్పాను. స్కూలింగ్ అయిపోయిన తర్వాత కనుక టెక్నికల్ పాలిటెక్నిక్ వస్తే ఇది 3 సంవత్సరాల కోర్స్ ఉంటుంది సార్. ఇందులో మొదటిగా ఎస్ఎండ్హెచ్ గా ఉంటుంది. అంటే అన్ని బ్రాంచ్ వాళ్ళు కలిపి కూర్చుంటారు. అంటే కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, అందరూ కలిపి కూర్చుంటారు. కామన్ సబ్జెక్ట్ చదువుతూ అసలు టెక్నికల్ దానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకుండా పైన ఏ విభాగము ఉండదండి, ఏ విభాగం నిలబడలేదు. కాబట్టి ఇది బాగా నా ఆధ్వర్యంలో నేను నా 20 years ఎక్స్పీరియన్స్ సార్. టోటలీ 10 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, 13 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. టోటలీ 23 ఎక్స్పీరియన్స్ ఉన్నాను. సో నా ఇండస్ట్రీ అనుభవంతో వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ చేస్తూ నేర్పించుకుంటాము. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోతారు, టెక్నికల్ స్ట్రీమ్స్ లోకి వెళ్తారు. మీరు అన్నట్టు ఎప్పుడైతే ఆ టెక్నికల్ స్ట్రీమ్ 2 ఏళ్లలో పాలిటెక్నిక్ లో ఫండమెంటల్స్, బేసిక్స్ మాత్రమే ఉంటాయి, లోతుండవు. ఏది ఎలా పనిచేస్తుంది, దేని మీద పనిచేస్తుంది, ఇంకెన్ని వేళ పని చేయొచ్చు. ఒక మోటార్ తీసుకున్నాం అనుకోండి సార్, మోటార్ అనేది తిరుగుతుందని తెలుసు. ఆ మోటార్ ఎన్ని వేళ వాడచ్చు, ఫ్యాన్ కి వాడచ్చు, మోటార్ కి వాడచ్చు, ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో అనుకున్నటువంటి మోటార్ కి వాడచ్చు, అలా రకరకాల వాటికి వాడచ్చు. అలా వాళ్ళకి నేర్పించుకొని వాళ్ళు దాంట్లో బాగా కొంచెం అవగాహన, ఆలోచన అన్ని వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ లోకి వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ 3 ఏళ్ళు అయిన తర్వాత ఇంజనీరింగ్ బీటెక్ అనే దాంట్లో 2వ సంవత్సరంలోకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వెళ్ళి ఇంకొంచెం లోతు నేర్చుకుంటారు. అట్లా మనకి బీటెక్ కి పాలిటెక్నిక్ అనేది మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది. పాలిటెక్నిక్ అనేది మొదటి మెట్టుగా ఇంజనీరింగ్ అనొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అటువైపు వెళ్తారు, పాలిటెక్నిక్ విద్య బాగా నేర్చుకున్న వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉద్యోగం వైపు వెళ్తారు సార్. ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము వర్క్ చేస్తామండి. అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిపి వర్క్ చేస్తాం సార్. ఇప్పుడు మేజర్ గా ఈ పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకి ఇప్పుడు మీరు చెప్పారు ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకుండా ఏ ఇంజనీరింగ్ విద్య ఉండదు సార్. వీళ్ళకి మీ ఎస్ఎండ్హెచ్ డిపార్ట్మెంట్ మీకు అందించే సేవలు అంటే మీ విద్యా బోధన ఏ విధంగా ఉంటుంది? ఎస్ సార్. ఇప్పుడు మనకి స్కూల్లో ఒక డెఫినేషన్స్ లాగా చదువుకుంటారండి, అప్లికేషన్ లాగా బట్టి పడతారు, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అని చూస్తారు. మేము ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళు చిన్న చిన్న ప్రాజెక్ట్స్, 50 రూపాయలు అవ్వచ్చు, 150 రూపాయలు అవ్వచ్చు, 200 రూపాయలు అవ్వచ్చు, వాళ్ళు చదువుకున్న చదువుని ఇంకో కొత్తగా చూపిస్తాం, ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్పిస్తాం. అదే ఫిజిక్స్, అవే చాప్టర్లు, అదే కెమిస్ట్రీ, అవే చాప్టర్లు. ఫస్ట్ ఇయర్ ఎస్ఎండ్హెచ్ లో ఉండే ఫిజిక్స్, కెమిస్ట్రీ పేర్లు కూడా దాదాపు అవే ఉంటాయి, కొత్తగా ఉండవు. కానీ చెప్పే విధానం కొత్తగా ఉంటుంది, ఇంజనీరింగ్ తగ్గట్టుగా ఉంటుంది. వాళ్ళతో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయిస్తాం. చేయించడం వల్ల వాళ్ళు ఇది నేను చదువుకుని ఇంకో ఈ రూపంలో ఆలోచించాలి, ఈ విధంగా నేను టెక్నికల్ గా ఆలోచించాలి
అప్పుడే నాకు ఇంజనీరింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది, నేను చేరిన దానికి ఇది ఉంటుందని ఒక ఫీలింగ్ వాళ్ళకి తెప్పించేటట్టే చేస్తాం ఫస్ట్ ఇయర్ దాటే లోపు. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత పాలిటెక్నిక్, ఎస్ సార్. ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్, ఎస్ సార్. 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ తీసుకోవడం ఉత్తమమా, ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చదవటం బెటరా? వెరీ నైస్ క్వశ్చన్ సార్. ఇది మా కాల పేరెంట్స్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్ బాగా వస్తుంది జాయినింగ్ టైంలో. జనరల్ గా ఒక పాయింట్, ఇంజనీరింగ్ అయిపోతే సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతామని చెప్పాను పాలిటెక్నిక్ అయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లో ఉన్న సిలబస్ మొత్తం తీసుకుంటే అది మనం ఇంజనీరింగ్ బీటెక్ ఇంజనీరింగ్ లో వాడే సిలబస్ ఎంత అంటే 40% నుంచి 60% ఉంటుంది సార్. మిగతా ఏంటంటే హై ఎండ్ ఉంటుంది. అది స్కూల్ నుంచి వచ్చిన వాడికి ఇంటర్మీడియట్ లో రావచ్చు, కొంచెం బిగిగా ఉండొచ్చు, కొత్తగా ఉండొచ్చు, ఇంకా క్వశ్చన్ మార్క్ తోనే బీటెక్ లో వెళ్తాడు. అదే ఇటు నుంచి 10th నుంచి పాలిటెక్నిక్ వచ్చాను అనుకోండి సార్, 10th పాలిటెక్నిక్ ఎలా చెప్పినట్టుగా ఫండమెంటల్స్, బేసిక్స్, డెఫినేషన్స్ అవి మాత్రమే చెప్తాము, ఏమిటి అని చెప్తాము. ఈ పాలిటెక్నిక్ నుంచి బీటెక్ లోకి వెళ్ళాను అనుకోండి సార్, 95% ఆఫ్ ది పాలిటెక్నిక్ సిలబస్ మన బీటెక్ లో వస్తుంది. అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటుంది సార్. 10th క్లాస్ నుంచి పాలిటెక్నిక్ నుంచి బీటెక్ వెళ్ళినప్పుడు ఫండమెంటల్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది, తెలుసుకోవాలి జిజ్ఞాస ఇంకా పెరుగుతుంది, దాని అప్లికేషన్ ఇంకా బాగా అర్థం అవుతాయి, ఆ ఇండస్ట్రీలో ఎలా వాడతామని వారికి తెలుస్తుంది. అది కాక పాలిటెక్నిక్ అనేది ఏపీఎస్బీటెక్ కిందకి వస్తుంది సార్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోకి వెళ్తుంది. ట్రైనింగ్ అనే పదం ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. 3 ఏళ్ల కోర్సులో చివరి 6 నెలలు ఖచ్చితంగా ట్రైనింగ్ చేయాలి బాబు కానీ పాప కానీ స్టూడెంట్ చేయాలి. అంటే అతను తీసుకున్న విద్య ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి 6 నెలలు పనిచేసి అక్కడ ఇంటర్న్షిప్ లాంటివి చేసి ట్రైనింగ్ లాంటివి చేస్తే చదువుకి అసలు అతను ఏంటో అర్థం చేసుకొని అప్పుడు ఉద్యోగానికైనా వెళ్ళొచ్చు, ఇంకా లోతు తెలుసుకోవాలి, ఇంకా ఇంజనీరింగ్ తెలుసుకోవాలి, నా లాంటి విషయాలు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా తెలుసుకోవాలనుకున్న వాడు బీటెక్ వెళ్తారు సార్. ఆ తర్వాత ఇంకా ఎంటెక్, తర్వాత పిహెచ్డీకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. సో పాలిటెక్నిక్ అనేది చాలా మార్గాలు ఉన్నాయని, డిప్లొమా నుంచి ఇటు ఉద్యోగం వైపు వెళ్ళొచ్చు, జూనియర్ ఇంజనీర్స్ కి వెళ్ళిపోవచ్చు, అటు బీటెక్ అని వెళ్ళొచ్చు, ఇంకొంచెం విద్య నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ వెళ్తే మాత్రం అతను 90% నుంచి 100% పర్ఫెక్ట్ గా ఇంజనీర్ అవ్వగలుగుతాడు. అది నా ఒక ఇది సార్. దానికి మేము పిల్లలకి మా ఫస్ట్ ఇయరే కాదండి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో అయినా సరే మిగతా డిపార్ట్మెంట్ వస్తే మేము కొలాబరేట్ అయ్యి అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాము, అలా నేర్పిస్తాము. ఆ విధంగా మాకు మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది. హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సార్. ఇక్కడ దేనికి మన పెనాల్టీస్ అని, ఫైన్స్ అని, ఎక్స్ట్రాస్ అని ఏ మాత్రం పిల్లల దగ్గర నుంచి తీసుకోము. ఇంకా పైపెచ్చి సొసైటీ ఇట్ ఫండ్స్ ద స్టూడెంట్స్. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అబౌవ్ 80% 32 మంది ఉన్నారు సార్. 32 మందిని మా సెక్రటరీ గారు చెవి రామకృష్ణమూర్తి గారు ఈ స్టేకింగ్ టు 5-star హోటల్, మేము అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళకి కూడా ఒకవేళ ప్రాజెక్ట్ కాస్ట్ 500 అయింది సార్ అన్నట్టయితే ఫండ్ కాలేజ్ ఇచ్చేస్తుంది. ఇఫ్ దట్ ఈస్ వెరీ ఫైన్, గుడ్ ఎనఫ్, ఇట్ షోస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ కనుక ఉంటే కాలేజ్ నుంచి మనకు ఫండింగ్ ఇచ్చేస్తాం సార్. అలా మేము సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేస్తాము. స్కూల్స్ కానీ కాలేజ్ నుంచి తీసుకొచ్చి అక్కడ చూపిస్తాం సార్. టెక్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తారు, ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చినాయి, ప్రైజ్ వచ్చినాయి, స్టేట్ లెవెల్లో వచ్చినాయి. అంతా మేనేజ్మెంట్, సెక్రటరీ గారు మాకు సపోర్ట్ చేస్తుంది, డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్. ఇదంతా ఇది పిల్లలకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. స్టెప్ 1 నుంచే ఇక్కడ రైట్ హ్యాండ్ లో ఉన్నట్టు ఉంటుంది, సేఫ్ హ్యాండ్, రైట్ హ్యాండ్, రైట్ పొజిషన్ లో ఉన్నట్టు ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్. సరే, చివరిగా క్వశ్చన్ సార్, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫార్మసీలో డిప్లొమా విద్యార్థులు మీ సెక్షన్ కి సంబంధించి సార్ ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి? ఈ కాలేజీకి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? విద్యార్థులు ఇక్కడ చేరితే ఎంతవరకు విజయం సాధిస్తారు? ఎస్ సార్, స్కూల్ నుంచి పాలిటెక్నిక్ చేరినటువంటి పిల్లలకి మేము ఇక్కడ నాట్ ఓన్లీ చదువు, ఇందాక ప్రాజెక్ట్స్, ట్రైనింగ్ అని చెప్పేదే కాకుండా వాళ్ళకి ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఉద్యోగానికి తగ్గ స్కిల్స్ కానీ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాం సార్. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం ఎవ్రీ ఇయర్. ఈవెన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా వారానికి 3 పీరియడ్లు ఖచ్చితంగా ఉండాలని టైం టేబుల్ పెట్టింది సార్. ఆ టైం టేబుల్ పెట్టడం వల్ల మేము దాన్ని అలాట్ చేసి వదిలేయడమే కాకుండా వాళ్ళు ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం ప్రతి వారం. దాన్ని మేము బయట నుంచి తీసుకొస్తాం. మాకు స్పెషల్ ట్రైనీస్ కూడా ఉన్నారు, మా క్యాంపస్ లోనే ఉన్నారు. దానికి కూడా మా సార్ ఒక టీం రిక్రూట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తే థర్డ్ ఇయర్ కల్లా ఫ్రీగా వాళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయగలుగుతారు, ఆన్సర్స్ చెప్పగలుగుతారు అనే పాయింట్ లో అలా కండక్ట్ చేశారు. కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాజెక్ట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేశారు. ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ అల్యూమినీ, హిందూ కాలేజ్ అల్యూమినీ ఉంది సార్. హిందూ కాలేజ్ అల్యూమినీ నుంచి హైదరాబాద్ బ్రాంచ్ ఉంది, బెంగళూరు బ్రాంచ్ ఉంది. వీ విల్ గెట్ ది ప్లేస్మెంట్స్ ఫర్ ద స్టూడెంట్స్, విల్ షో ది పాత్ ఫర్ ది ప్లేస్మెంట్ అండ్ దర్ ఫ్లరిషింగ్ నౌ. అలాగే జాబ్స్ వస్తాయి. కొత్తగా డిప్లొమాలో జరిగే విద్యార్థులు మీరు ఇచ్చే సందేశం? ఎస్ సార్,
సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, పాలిటెక్నిక్ కొత్తగా చేరాలనుకుంటే ఎవరైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే, ఫస్ట్ అండర్స్టాండ్ అన్నిటి ఇంజనీరింగ్ కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ అని చెప్పాను. ఏ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారో మీ చాయిస్, మీ ఇంట్రెస్ట్, మీ ఫేస్ తో స్టార్ట్ చేయండి. అన్ని ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఒకటేనండి, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. ఇప్పుడు జనరల్ గా అందరూ కంప్యూటర్ సైన్స్ అంటారు, బట్ అక్కడ వచ్చేసరికి ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఏమో గాడ్ ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాము, సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మదర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాం. బట్ ఆ రెండు ఇప్పుడు ఎక్కడ వినపడటం లేదు. బట్ దే ఆర్ నాట్ గాన్, దే ఆర్ ఎవర్ గ్రీన్. హిస్టరీ చూసుకుంటే అలా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఆఫ్ సమ్ సేయింగ్ ఉంది ఏంటంటే, ఇన్ రోమ్ లివ్ లైక్ రోమన్ అన్నట్టుగా కరెంట్ వేవ్ అలా ఉంది కాబట్టి అలా వెళ్తుంది. బట్ అగైన్ ద వేవ్ టర్న్స్ అనేది ఉంటుంది. ఇఫ్ నాట్ నౌ, later. Yes, that will be happen, and there is no change in that. But we get the interest of that. First get the interest. ఏ ఫీల్ అయితే మీరు ఉన్నారో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ హిందూ కాలేజ్, ఐఎమ్ డెఫినెట్లీ సే దట్. ఇక్కడ నేను 4 years నుంచి వర్క్ చేస్తున్నాను, టోటల్ 23 years ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ప్రీవియస్ కాలేజ్ వర్క్ చేశాను. దేర్ ఇస్ నో ఒకటి చెప్పి ఒకటి చేయడం అనేది జరగదు ఇక్కడ. వాట్ ఎవర్ సెడ్ దట్ విల్ బి డెలివర్డ్, వాట్ ఎవర్ ప్రామిస్డ్ దట్ విల్ బి గివెన్. దట్ ఇస్ ఫర్ షూర్. రైట్ ఫ్రమ్ డైరెక్టర్ దగ్గర నుంచి నాట్ ఓన్లీ హెచ్ఓడి కింద ఫ్యాకల్టీ వరకు జరుగుతుందండి. ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ అవైలబుల్. Library is available up to 6 o'clock. Sports are available up to 6 o'clock. All faculty will be available. You can even discuss freely with the directors, and director తో మాట్లాడొచ్చు, సెక్రటరీ గారితో. ఇంకా క్లోజ్ గా ఉండే స్టూడెంట్స్, మాకన్నా క్లోజ్ గా ఉండే స్టూడెంట్స్ ఏనండి. వెళ్తూ మాట్లాడేసి వెళ్ళిపోతారు, వెళ్తూ అడుగుతూ వెళ్ళిపోతుంటారు. ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, నాకు అది కావాలి, నాకు ఇది పెట్టండి, ఇది ఉంచితే బాగుంటుంది, మాకు స్పోర్ట్స్ ఒకటి ఎక్స్ట్రా ఇవ్వండి, డాన్స్ ప్రాక్టీస్ చేయండి, నేను చేసుకుంటాను. దే ఆర్ వెరీ ఫ్రీలీ మింగిల్. అసలు అక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందండి. లైక్ మన చైల్డ్, అందరు చిల్డ్రన్ లాగానే మాట్లాడతాము. అంత అట్మాస్ఫియర్, అంత ఓపెన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. స్పోర్ట్స్ కంపల్సరీ జరుగుతాయి, యాక్టివిటీస్ కంపల్సరీ జరుగుతాయి, కల్చరల్ కంపల్సరీ జరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కంపల్సరీ జరుగుతాయి. లైక్ ఇయర్లీ బాపట్ల బీచ్ తీసుకెళ్తూ ఉంటాము. అలాగే నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి SRM కాలేజ్, యూనివర్సిటీ తీసుకెళ్తాము. బికాస్ దే హావ్ టు నో మోర్ ఆఫ్ థింగ్స్, నాట్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్ 4 గోడల మధ్య 4 విన్నదే కరెక్ట్ అనేది అనుకోకూడదు. ఎప్పుడు చదువు అనేది అవుట్ సైడ్ చూడాలి, చదివింది గమనించాలి, ఓహో ఇలా ఉందా అని తెలుసుకోవాలి. అది అట్లా నేర్పండి అంటారు మా డైరెక్టర్ గారు ఎప్పుడు, మా సెక్రటరీ గారు ఎప్పుడు. నోటి ఇట్లా డెఫినేషన్ లాగా ఇదే రాయండి, ఇదే మార్కులేండి అని కాదు, జీవితాన్ని బయట చూపించండి, మీ ఎడ్యుకేషన్ బయట, ఇంజనీరింగ్ అనేది అప్లికేషన్ లో చూపించండి అంటారు. అది 1-to-1 చేస్తామండి, 1-to-1 స్టూడెంట్ చేస్తాము. లైక్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ సెడ్ మేము బ్యాచెస్ గా డివైడ్ చేస్తాం స్టూడెంట్స్ ని. ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక బ్యాచ్ ఇస్తాము. 10 members అనుకోండి, 5 members అనుకోండి. ఇచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఆ ఫ్యాకల్టీ చూస్తారు. ఎందుకు రాలేదు, ఎందుకు తినలేదు, ఎందుకు హోంవర్క్ చేయలేదు, ఏం ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ ఎందుకు వెళ్ళింది. అట్లా చేయడం వల్ల ఎవ్రీ స్టూడెంట్ అందరికి పరిచయం అయిపోతారు. అలా చేసి వాళ్ళకి గైడ్ చేస్తామండి. ఒకవేళ సబ్జెక్ట్ ఇబ్బంది ఉంది, సాయంత్రం 4 నుంచి 5 గంటల కూర్చొని చెప్పించుకొని వెళ్తారండి. అంత అవైలబిలిటీలో ఫ్యాకల్టీ ఉంటారు. ఈవెన్ మా సెక్రటరీ కూడా 5:30 దాకా క్యాంపస్ లో ఉండి వెళ్తారు. సో మా పీటీ సార్ కూడా క్యాంపస్ లో ఉండి వెళ్తారు. స్పోర్ట్స్ కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు 4:30 to 5:30 ఆడుకుంటారు. ఆడుకునే వాళ్ళకి మైండ్ షార్ప్ అవుతుంది, ఇంకొంచెం చదువుకుంటాడు. సో ఏ యాంగిల్లో స్టూడెంట్ ని చదువు తిప్పగలమో అన్ని యాంగిల్స్ వాడండి, అన్ని యాంగిల్స్ యూజ్ చేయండి. పేరెంట్స్ కి ప్రెజర్ పెట్టకండి, పేరెంట్స్ కోఆపరేషన్ తీసుకోండి. పేరెంట్స్ మస్ట్ కోఆపరేట్ విత్ టీచర్స్, బట్ డోంట్ పుట్ ప్రెజర్ ఆన్ పేరెంట్స్ అనే పాయింట్ ఒకటి రైజ్ చేస్తారు ఇప్పుడు మా సెక్రటరీ గారు. సో ఈ విల్ గివ్ ప్లెజర్ తో చదువుకోవాలి, నాట్ ప్రెజర్ తో చదువుకోకూడదు అంటారు ఆయన ఇప్పుడు. యూ షుడ్ ఫీల్ మోర్ ప్లెజర్. ఇక్కడ కాలేజ్కి వెళ్ళాలి అని అక్కడికి అనిపించాలి, వెళ్ళాలా అని మాత్రం అనుకోకూడదు అనే పాయింట్ లో అని ఉంటారు సార్. మేము అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాము, ఇక్కడ అందరం కలిసి ఇంప్లిమెంట్ చేస్తాము. ఎందుకు కాదు, అట్మాస్ఫియర్ ఉంది, ఆ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ఆ వే ఆఫ్ గైడెన్స్ ఉంది, ఆ వే ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఆ విధంగా మేము అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ సాటిస్ఫై చేస్తాం. విజిట్ చేసి చూసుకొని కంపేర్ చేసుకుని డెసిషన్ తీసుకొని అనేది నా విజ్ఞప్తి సార్. చాలా చక్కగా